సో టీజీపీఎస్సీ మామూలుగా అయితే డిప్యూటీ డిఓ అదేవిధంగా డైట్ లెక్చర్స్ రిక్రూట్మెంట్ ఏదైతే జరుగుతుందో దానికి ప్రిపేర్ అవుతున్న సన్నద్ధమవుతున్న మిత్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సో దీనికి సంబంధించిన ముఖ్యంగా డిప్యూటీ డిఓ కనుక తీసుకున్నట్టయితే పేపర్ 2 పార్ట్ బికి సంబంధించిన మెటీరియల్ చాలామంది మిత్రులకు తెలిసిందే ఇగ్నో ఏదైతే ఉందో ఎంఏ ఎడ్యుకేషన్ మామూలుగా స్టడీ మెటీరియల్ అనేది వెబ్సైట్లో అవైలబిలిటీలో ఉంది. సో దయచేసి దాన్ని మనం కనుక దాదాపు చూసినట్టయితే సిలబస్ చాలా వరకు కలుస్తుంది, ఆ విషయం మీకు తెలిసిందే. సో దానికి సంబంధించిన పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో డౌన్లోడ్ చేయడం జరిగింది, మీకు అందుబాటులోకి తీసుకురావడం అనేది జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే పీడిఎఫ్ అంటే మనకు గ్రూప్స్ క్రియేట్ చేసాం. మామూలుగా డిప్యూటీఓ ప్రిపేర్ అవుతున్న మిత్రులు ఎవరైతే ఉన్నారో వారికి ఇవన్నీ కూడా మొదలు మనకు చాప్టర్ 1 దొరకలేదు. మిత్రులు ఏవైతే రఘునాథ్ గారు పంపించారు ఈ 4 మాడ్యూల్స్, ఈ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన మాడ్యూల్స్ ఇవి. దీనికి సంబంధించి వారు పంపించారు, వారికి మరొకసారి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో ఈ స్కూల్ ఎడ్యుకేషన్. సో దీనికి సంబంధించి ప్రతి అంశం కూడా మీరు చూడండి, అది ఓపెన్ చేసి చూస్తే మాడ్యూల్ మనకు అందులో దొరుకుతుంది. ఆల్మోస్ట్ సిలబస్కు చాలా కోరిలేట్ అయింది. అదేవిధంగా బ్లాక్ 2, బ్లాక్ 3, బ్లాక్ 4 మాత్రం ఏమైంది అంటే చాప్టర్ 2కి సంబంధించి 2వ మామూలుగా టాపిక్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మిగిలిన చాప్టర్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది మీకు అందుబాటులోకి తేవడం కోసం. ఎందుకంటే కొందరికి వెబ్సైట్ ఓపెన్ అయితే తెలియదు, సరిగా కష్టం అవుతుందని చెప్పేసి చాలామంది మిత్రులకు వెళ్ళి రిక్వెస్ట్ రావడం జరిగింది. సో దాంతో డౌన్లోడ్ చేసి మన గ్రూప్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ కేశవరావు సైకాలజీ పెడగాజీ అందులో కూడా మీకోసం అందుబాటులోకి ఉంచడం జరిగింది. దయచేసి మీకు సోర్స్ లేదా డైరెక్ట్గా మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఇంగ్లీష్ మీడియం మెటీరియల్, యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ ఇగ్నో ఎంఏ ఎడ్యుకేషన్ స్టడీ మెటీరియల్ అని గూగుల్లో కొడితే చాలు, మీకు ఆటోమేటిక్గా పీడిఎఫ్స్ అనేవి అవైలబిలిటీ అయితే. ఏదో ఒకటి మార్గం మనకు దొరకాలి. కొంచెం మనం ఏది చదివినా కూడా చాలామంది మిత్రులు ఏమడుగుతారంటే, సరే ఇట్లా మార్కెట్లోకి మెటీరియల్ వచ్చింది ఏది తీసుకోవాలని అంటారు. మీరు ఏదన్నా తీసుకోండి, కానీ ఫండమెంటల్గా ఏంటి అంటే ఇది ఎంఏ ఎడ్యుకేషన్ ఎంఈడి లెవెల్లో ఇస్తున్నారు. ఒక మిత్రుడు మాట్లాడుతున్నారు, ఉస్మానియాలో ఎంఈడి కంప్లీట్ అయిపోయింది. వారు ఏం చెప్తున్నారంటే, సార్ మాకు ఈ సిలబస్ అంతా ఎంఈడిలో వచ్చింది సార్, దాదాపు మాకు సిలబస్ అంతా కూడా మేము చదివాము, ఇది వరకు నేర్చుకున్నాం అన్నట్టు చెప్తున్నారు. సో ఒక మేడం గారి వల్ల కాల్ చేశారు, ఇక్కడ ఆల్మోస్ట్ మహబూబ్ నగర్ బార్డర్లో అనుకుంటాను, అక్కడికి వెళ్ళి కాల్ చేసి చెప్తున్నారు, సార్ మా ఫ్రెండు ఎంఏ ఎడ్యుకేషన్ చేస్తున్నారు, వారి దగ్గరికి వెళ్ళి బుక్స్ ఇచ్చారు మెటీరియల్ అండ్ డిప్యూటీఓ ప్రిపేర్ అవుతున్నాను, ఆల్మోస్ట్ ఇది నాకు లాస్ట్ ఛాన్స్ అని కూడా చెప్తున్నారు. సో ఈ విధంగా రకరకాల ఆల్రెడీ మిత్రులందరూ కూడా కలెక్ట్ చేసుకుంటున్నారు. మన ఛానల్ చేసిన ఇంకొక ముఖ్యమైన పని ఏంటంటే వీటికి తెలుగు ట్రాన్స్లేషన్ కూడా చేయించాను. వీటి పీడిఎఫ్లు కూడా దయచేసి ఈ తెలుగు ట్రాన్స్లేషన్ పీడిఎఫ్స్ చాలామందికి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది, గ్రూప్లో ఆల్రెడీ పంపివ్వడం జరిగింది. అదే రకంగా మీకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇవ్వడం జరిగింది. మీరు మన యొక్క గ్రూప్లో జాయిన్ అయితే చాలా ఆటోమేటిక్గా మీకు అవైలబిలిటీ అవుతాయి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళినా కూడా యూ విల్ గెట్, అందులో కూడా అప్లోడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తీసుకున్నట్టయితే స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంతకుముందు చెప్పిన ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో మొట్టమొదటిది ఇది. ఈ చాప్టర్లో 4 ఉన్నాయి. ఇక్కడ పాఠశాల విద్య ఒక అవలోకనం అని ఇచ్చాడు, అంటే జనరల్గా ప్రజెంట్ సినారియో అని ఇచ్చాడు. దానికి వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రజెంట్ సినారియో కనుక తీసుకున్నట్టయితే ఎన్సిఎఫ్ కానీ అన్నీ చూడాల్సి వస్తుంది. అంటే ఫస్ట్ చాప్టర్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒకదాన్నే మనం కాదు, ఎందుకంటే అవి 19 వరకు కొంతవరకు ఉంది, కానీ మామూలుగా దీనికి అడ్వాన్స్గా ఏమొచ్చి అవి కూడా చూసుకోవాలి. ఎన్ఈపి 2020 ఫస్ట్ చాప్టర్కు లింకప్ చేసుకోవాలి. లింకప్ చేసుకొని ప్రజెంట్ సినారియో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏమేం పథకాలు ఉన్నాయి, లేదా నేషనల్ లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏం పథకాలను తీసుకొస్తుంది, ఏమేమి వచ్చాయి అనేది మనం తప్పనిసరిగా గమనించుకోవాలి. దయచేసి పీడిఎఫ్ చాలా అవైలబిలిటీలో ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్, ఇది ఫస్ట్ చాప్టర్ నేను చెప్పేది, ఈ మొదటి చాప్టర్కి మనకు వస్తుంది ఏది పార్ట్ బిలో. అంతేకాకుండా మనకి ఏంటంటే జనరల్గా పార్ట్ ఏకి సంబంధించి కూడా ఇవి చాలా హెల్ప్ అవుతాయి. అదేవిధంగా ఎన్సిఎఫ్ సంబంధించింది కూడా మీకు తెలిసింది, డాక్యుమెంట్స్ ఇవన్నీ దొరుకుతాయి. ఇవన్నీ కూడా దయచేసి డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఒక స్పష్టమైన అవగాహన ఉన్నట్టయితే ప్రజెంట్ సినారియో అని ఇచ్చాడు, ప్రజెంట్ సినారియో అని ఇచ్చేసి దయచేసి ఆ సిలబస్లో ఇచ్చిన విషయం మీరు ఆల్రెడీ గమనించే ఉంటారు. ఏమని ఇచ్చారో మళ్ళీ కూడా మీకు చూస్తాను. పార్ట్ బికి సంబంధించి ఏమి ఇచ్చారంటే స్కూల్ ఎడ్యుకేషన్ ప్రజెంట్ సినారియో, ప్రోగ్రామ్స్ అండ్ పాలసీస్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెంట్ ఇనిషియేటివ్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ అట్ స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్ అన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్.
ఎన్ఈపి 2020 వచ్చినాక మామూలుగా ఈ యొక్క లిటరసీ FLN ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు. దానికి సంబంధించిన ఒక టైటిల్ ప్రోగ్రామ్ పేరే వేరే ఇచ్చాడు. నేను ఆల్రెడీ గూగుల్లో సెర్చ్ చేస్తే దానికి సంబంధించి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. అంతేకాకుండా చాట్ జీపీటీకి కూడా వెళ్ళాను, ఇదే టైటిల్ని చాట్ జీపీటీలో కొట్టాను, ఇచ్చాడు, అవన్నీ ఇస్తున్నాడు. NCF SE 2023, NCF 2022, అదేవిధంగా ECC ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, ఈ రకంగా రకరకాల వచ్చేసాయి. అదేవిధంగా PM3 పథకం, PM3, అదేవిధంగా PM పోషన్, ఈ విధంగా ఎన్నో పథకాలు వచ్చాయి. దయచేసి వారిని అన్నిటిని కొంచెం గ్యాదర్ చేసుకోవాలి. ప్రజెంట్ సినారియో ఉంటే ఈ పుస్తకాల్లో ఉన్నదానికి ఇంకా అదనంగా జోడించుకోవాల్సి వస్తుంది. NEP 2020 ఆధారంగా ఏమేమి డెవలప్ చేశారు, వెరీ ఇంపార్టెంట్ సెంట్రల్ గవర్నమెంట్. అదేవిధంగా మన స్టేట్ గవర్నమెంట్ కూడా చూస్తున్నాం, అంటే కొత్త స్కూల్స్ ప్రారంభమవుతున్నాయి. అదేవిధంగా మామూలుగా మన తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఏదైతే ఉందో చాలా రికమెండేషన్స్ ఉన్నాయి. TPS తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ రికమెండేషన్ చేయడం జరుగుతుంది. నియోజకవర్గానికి ఒకటి కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ మధ్యకాలంలో ఏమేమి వచ్చాయి మనకు అనే అంశాలను కూడా దయచేసి తీసుకోండి. తర్వాత FLN ప్రోగ్రామ్కు తెలుగు లోపల పేర్లు ఉన్నాయి, వాటికి స్పెసిఫిక్ నేమ్స్ ఇచ్చాడు. ఏం నేమ్స్ తోటి నడుస్తుంది మన ప్రోగ్రామ్ అంటే బై 3rd క్లాస్ వరకు వాళ్ళకి రాయడం చదవడం రావాలి అని ఇచ్చారు కదా. సో దయచేసి అట్లా చూడండి. అదే రకంగా మళ్ళీ నేను బ్యాక్ వెళ్తున్నాను. ఇందులో మీకు ఏంటంటే తెలుగు ట్రాన్స్లేషన్ చేయించడం జరిగింది. ఆ తెలుగు ట్రాన్స్లేషన్ చేయించిన బుక్స్ అన్నీ కూడా ఈ PDFs ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు గ్రూప్లో ఆల్రెడీ మిత్రులకు తెలుసు, అందుబాటులో ఎవరికన్నా తెలియకపోతే దయచేసి వారి కోసమని ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు ఒకదాన్ని ఓపెన్ చేస్తే తెలుస్తుంది. మొత్తం తెలుగు మెటీరియల్, తెలుగుకు సంబంధించిన మానవ పరిపాలన, వనరుల నిర్వహణ, ఇదంతా కూడా మనం ఏంటంటే ఇగ్నో స్టడీ మెటీరియల్. దాన్నే మిత్రుడు సంతోష్ మా యొక్క స్టూడెంట్ వారు ట్రాన్స్లేషన్ చేసి అని ఇట్లా మన మిత్రులకు సహాయపడుతుంది. చాలామంది తెలుగులో కావాలంటున్నారని రిక్వెస్ట్ చేశాను. సో వారు చాలా డే అండ్ నైట్ కష్టపడి వారు చేశారు. ఈ మాడ్యూల్స్ అన్నీ కూడా తెలుగులో వచ్చినాయి, వీరు ట్రాన్స్లేట్ చేయబడ్డాయి. ఏదైనా ఈ మెటీరియల్ ఏంటి అంటే బేసిక్గా మీకు సహాయపడుతుంది. అంటే ఒక సబ్జెక్ట్ మీద మనందరికీ తెలిసిందే, ఒక సబ్జెక్ట్ మీద కమాండ్ రావాలి మనకు, వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ మాడ్యూల్స్ దాదాపు 14 వరకు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఇందులో పడి చేసాం. అబౌవ్ PDF తెలుగు ట్రాన్స్లేషన్ ఆఫ్ IGNOU MA ఎడ్యుకేషన్ స్టడీ మెటీరియల్ యూస్ఫుల్ ఫర్ DPDO పేపర్ 2 పార్ట్ B. అబౌవ్ IGNOU MA ఎడ్యుకేషన్ స్టడీ మెటీరియల్ పేపర్ 2 పార్ట్ B తెలుగు ట్రాన్స్లేషన్ డన్ బై అవర్ స్టూడెంట్ సంతోష్ కుమార్. సో వారికి మనందరి తరఫున కూడా మరొకసారి కృతజ్ఞతలు. ఈ రకంగా మీరు ఏంటంటే గ్రూప్లో ఒకవేళ జాయిన్ అయ్యారు చాలామంది, ఎవరైనా కావాలనుకుంటే అది 9949038638. మళ్ళీ గ్రూప్ యొక్క లింక్ కూడా మీకు దీంతో కూడా మీకు అందుబాటులోకి తీసుకొస్తాను. సో అదే రకంగా మనకి ఏంటంటే ఇంకొకటి సోర్స్ మీకు ఇస్తున్నాను. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ అనేది మనకు ఓపెన్ చేసుకున్నాం. ఈ టెలిగ్రామ్ ఛానల్ లోపల మీకు ఏంటి అంటే మీరు జాయిన్ అయితే చాలు. ఇందులోపల మీకు ఇక్కడ కేశవరావు సైకాలజీ పెడగాజన్ ఉంది. సో దయచేసి ఇందులోపల మీకు కనుక జాయిన్ అయినట్టయితే ఇందులోపల కూడా PDFs అన్నీ అప్లోడ్ చేయడం జరిగింది. సో దీంట్లోకి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. అంటే ఇందులో చాలా ఉంది మెటీరియల్. ఎందుకంటే పార్ట్ Aకి సంబంధించి, పార్ట్ Bకి సంబంధించి ఇప్పుడు చూపెట్టిన డాక్యుమెంట్స్ కావచ్చు, మీకు తెలియదని కాదు, కానీ ఒకసారి చెక్ చేసుకోండి దయచేసి. ఏది ఉపయోగమో అది వాటిని కంపల్సరీగా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో కూడా తెలుగు, ఇంగ్లీష్ 2 రకాల ఇప్పుడు చూపెట్టిన అన్నీ మొత్తం మెటీరియల్ అంతా కూడా డౌన్లోడ్ అండ్ అప్లోడ్ చేశాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. చాలామంది మిత్రులు కూడా ఇందులో కూడా చూసినట్టు కూడా మనకు తెలుస్తూనే ఉంది. ఇక తెలుగు ట్రాన్స్లేషన్ ఈ మధ్యనే 1-2 డేస్ అయింది. వాటిని కంపల్సరీగా మనం చేయాల్సింది ఏంటంటే వీటిని PDFs దయచేసి ప్రింట్అవుట్ చేసుకోండి. ఇది ఇంగ్లీషు మీకు తెలిసిందే. ఇవన్నీ ప్రింట్అవుట్ తీసుకుని దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే కళ్ళకు ఓవర్ స్ట్రెయిన్ అవుతుంది. ఎందుకంటే మనం ఎక్కువ చదవలేమే, ఇంపార్టెంట్ ఉంటూ కూడా అక్కడ నోట్ డౌన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ PDFsే. దయచేసి మీకు ఆల్రెడీ ఇదివరకు ఒక వీడియో కూడా చేశాను. ఈ వీడియోలో మీకు చూపించడం జరిగింది. మామూలుగా దాదాపు 1000 రూపీస్ అన్నాడు, నాకు టోటల్గా దాదాపు 900 అట్లా అయింది. కానీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒకటి ఏ పుస్తకం చదివినా మీరు ఏ బుక్ అన్నా తీసుకోండి, ఏ బుక్ అన్నా చదివండి, కానీ స్టాండర్డ్ బుక్ అయితే ఒకటి పట్టుకోవాలి మనం. నేను చూపెట్టిన ఇదే అంటలేను, చాలామంది మిత్రులు MAd పుస్తకాలు కూడా ఉన్నాయి సార్ అంటే మీ ఇష్టం. ఆ టాపిక్ ఉండాలి, సిలబస్ కవర్ కావాలి. స్టాండర్డ్ బుక్స్ అనేవి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా బిట్స్ ప్రాక్టీస్ కూడా ప్రాణం. అదేవిధంగా మీకు ఇంతకుముందు చెప్పాను తెలుగు ట్రాన్స్లేషన్ కూడా చేయించాను. ఇవి కూడా మీ పుస్తకాలు కూడా తెలుగు ట్రాన్స్లేషన్ చేయించాను.
ఇవి చేయించిన పుస్తకాలు, ఇవి వీటి యొక్క పీడిఎఫ్స్ కూడా దయచేసి తీసుకున్నాను. అంటే ఒకసారి చెక్ చేద్దాం ఎట్లా ఉంటుంది అనేది మీకోసం తీసుకోవడం జరిగింది. ఇది కూడా ఏంటంటే ఇది కూడా సేమ్ అవే ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు చెప్పాను కదా, ఇవన్నీ కూడా తెలుగు పీడిఎఫ్స్ చేయించాను. సో దయచేసి ఇవి మీరు చూసుకోండి. మీరు కూడా ప్రింట్అవుట్ తీసుకోండి. మీ అందరికి విజ్ఞప్తి, ప్రింట్అవుట్ తీసుకుంటే మనకు లాభం అవుతుంది. ఎందుకంటే చదవడం అనేది చాలా ఈజీ అవుతుంది, చాలా ఈజీ అవుతుంది. తెలుగు వర్షన్ ఇది, ఇవన్నీ తెలుగు వర్షన్స్. ఇవన్నీ పీడిఎఫ్స్ ఇంతకుముందు అన్నట్టు ఒకటి మన గ్రూప్లో పెట్టాను. తర్వాత అందులో కూడా అందుబాటులోకి తీసుకొచ్చాను టెలిగ్రామ్ ఛానల్లో. మీకు ఎక్కడికి వెళ్ళినా సోర్స్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. దాంతోపాటు మీకు తెలిసిందే, ఇదివరకు కూడా చెప్పాను, తెలుగు మీడియం వాళ్ళైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా అడిషనల్గా ఇది ఒక బుక్, ఆర్గనైజేషన్ బిహేవియర్ బై ఎంజే మాథ్యూస్ అనేది ఒక బుక్. బాగుంది, సింపుల్గా ఉంది. ఇందులో ఇప్పుడు ఏంటంటే టాపిక్స్, ఇది ఎడ్యుకేషన్ జనరల్, ఇది ఆర్గనైజేషన్ బిహేవియర్ అని సైకాలజీ యొక్క అప్లికేషన్, అంటే ఎడ్యుకేషన్ సైకాలజీ బ్రాంచెస్, వన్ ఆఫ్ ద బ్రాంచెస్ ఆఫ్ సైకాలజీ ఆర్గనైజేషన్ బిహేవియర్ అని ఉంటుంది. సో అది ఎంఎస్సి సైకాలజీ చేసిన మిత్రులకు తెలిసిందే. అదేవిధంగా ఇంకొక మంచి పుస్తకము ఎడ్యుకేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ బై దీపా మెహతా. ఇది కూడా ఒక కొంచెం మనకి ఏంటంటే ఇది కూడా అడిషనల్ రిసోర్సు మీకు, ఎందుకోసం అంటే సహాయపడతాను. అదేవిధంగా చదవడంతో పాటు చాలా ముఖ్యం, మీకు తెలిసిందే బిట్స్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. సో దీనికి ఒకటి నేను తెప్పించాను, గమనించాను. ఇది ఏంటంటే యూజీసీ నెట్ ఎడ్యుకేషన్ పేపర్ 2, ఎడ్యుకేషన్ పేపర్ 2. వీళ్ళు దాదాపు 14 నుండి 24 సంవత్సరాలు చాప్టర్ వైజ్గా, ఇయర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ సాల్వ్డ్ పేపర్స్ అని ఇచ్చాడు. ఇక్కడ నేను చూస్తాను, ఇక్కడ ఏంటంటే ప్రతి చాప్టర్లో ఏం చేస్తాడంటే క్వశ్చన్స్ ఇచ్చాడు. ఒక చాప్టర్లో ఈ 12 సంవత్సరాలకు సంబంధించిన పేపర్లు అన్నీ పెట్టాడు. 24 సంబంధించిన పేపర్స్లో వచ్చిన ఒక చాప్టర్ సంబంధించిన బిట్స్ అన్నీ ఒకటే దగ్గర పెట్టాడు. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక దగ్గర పెట్టాడు. అదేవిధంగా కీ కూడా ఇచ్చాడు, దానికి సంబంధించిన ఆ చాప్టర్ అయిపోగానే కీ ఇచ్చాడు. కీతో పాటు మళ్ళీ మనకి ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. సో అది ఒక మనకు చాలా తోడ్పడే అంశం. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపెడతాను. ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ 9th చాప్టర్ కింద ఇచ్చాడు. ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ 9th చాప్టర్. సో అందులో ఎట్లా ఇచ్చాడో ఒకసారి మీకు శాంపిల్గా చూపెడితే, అన్నీ ఉన్నాయి సిలబస్లో. ఇది ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ అనేది ఇట్లా ఇచ్చాడు. అన్ని క్వశ్చన్స్ అన్నీ ఆ 12 సంవత్సరాల బిట్స్ అన్నీ ఒకే దగ్గర ఇచ్చాడు. క్వశ్చన్స్ అన్నీ ఒక దగ్గర ఇవ్వడంతో పాటు దీనికి సంబంధించిన మనకి ఏమి ఇచ్చాడంటే 2 ఉన్నాయి. అన్ని పేపర్లను పెట్టాడు, ఆన్సర్ కీ ఇచ్చాడు. అన్నిట్లా ఇస్తున్నాడు, ఒక దానిలోనే ఇచ్చాడు అంటే నేను ఆన్సర్ కీ ఇచ్చాడు. కీతో పాటు ఏం చేశాడు, మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, సొల్యూషన్స్ ఎట్లా అని అనుకుంటాం అనేది, ఇట్లా సొల్యూషన్స్ అని సెపరేట్గా ఇచ్చాడు. సో ఇది ఒకటి కొంచెం హెల్ప్ అవుతుంది మీకని నాకు అనిపించింది. నేను ఇది కూడా ఇంకోటి కూడా తెప్పించాను, మన మిత్రులు చెప్పారు, అరిహంత్ పబ్లికేషన్స్ కూడా తెప్పించాను. ఇది ఉంటే కూడా సరిపోతుంది, కానీ అదే ఏంటంటే ఒక దగ్గర ఉంది అనేది ఒక ఆలోచన. మీకు నచ్చింది, బట్ మీకు ఏది బెస్ట్ అవుతుంది దయచేసి బిట్స్ ప్రాక్టీస్ చదువుతూ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ప్రాక్టీస్ చేస్తూ రివిజన్ స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ టైం ఆల్మోస్ట్ అక్టోబర్లో ఎగ్జామ్ అనుకుంటున్నాం కాబట్టి మనం రివిజన్కు ప్రాణం. రివిజన్ చేసుకుంటే కొత్తగా ప్రిపేర్ కండి, కానీ రివిజన్ కూడా వెరీ ఇంపార్టెంట్. రివిజన్ అనేది చాలా ప్రాణం. రివిజన్ చేసుకుంటూ బిట్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. స్టాండర్డ్ బిట్స్ అంటే మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఈ విధంగా యూజీసీ నెట్ ఏదైతే ఎడ్యుకేషన్ పేపర్ 2 ఉందో ఈ స్థాయిలో ఇస్తారు. సార్ ఇది మాకు ఎట్లా సార్, మాకు అబ్బో ఇది 500 ఎంతో ఇచ్చాడు వాడు. అయితే మనం అంటారు కొందరు, అంటే యూజీసీ వెబ్సైట్లో కూడా మామూలుగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ పెట్టారు. దయచేసి మీ ఇష్టం సోర్స్ మీకు, మన దానిలో కూడా పేపర్స్ డౌన్లోడ్ చేసి మన గ్రూప్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేశాను, అందులో కూడా పెట్టాను. తర్వాత దీనిలో కూడా మీకు ఆల్రెడీ వస్తాయి, ఏదైతే టెలిగ్రామ్ ఛానల్ ఉన్నాయో అందులో కూడా మీకోసం పంపించడం అనేది జరుగుతుంది. సో ఇందుకోసమే తెలియజేయడం కోసమే ముఖ్యంగా ఈ తెలుగు ట్రాన్స్లేషన్ బుక్స్ వచ్చాయి. తర్వాత ఇవి కూడా మనకి ఏంటంటే మీకు అందుబాటులోకి దయచేసి వచ్చినాయన్న విషయాన్ని తెలపడం కోసమే ప్రత్యేకంగా ఈ వీడియోని చేయడం అనేది జరుగుతుంది. సో మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మనకు సంబంధించిన గ్రూప్స్లో కూడా ఇప్పుడు చెప్పిన మెటీరియల్ కూడా వీటి పీడిఎఫ్స్ని కూడా ఇప్పుడు మీకు చూపెట్టాను. దీనికి సంబంధించిన మెటీరియల్ కూడా కొందరు షేర్ చేస్తున్నారు మిత్రులకు, చాలా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా నేషనల్ పాలసీ ఆఫ్ ఎన్పి 1986 ఒరిజినల్ కాపీ దొరికింది మనకు. ఎక్కడ దొరికింది అంటే ఎన్సీఆర్టీలో దొరికింది. చాలా రోజుల క్రితం 1-2 years బ్యాక్ డౌన్లోడ్ చేశాను, నేను మెయిల్లో పెట్టుకున్నాను. మళ్ళీ ఫార్చునేట్లీ ఆ గూగుల్ డ్రైవ్లో దొరికితే
మళ్ళీ దీంతో షేర్ చేయాలి. ఒరిజినల్గా ఉంటే మనకు కొంత సహాయపడుతుంది. అంటే ఏమేమి ఇచ్చాడు అంతా 36 పేజెస్, పెద్ద యొక్క పేజ్ లేదు. ఎన్ఈపి 1986 ఏదైతే ఉందో చాలా ఎడ్యుకేషన్లో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికింది ఎన్ఈపి 9. అంటే అన్నీ వస్తాయి. ఈ కమిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ప్రతిదీ కూడా చాలా ముఖ్యమే. సో ఈ డాక్యుమెంట్స్ ఒక్కసారి చూడండి, గ్లాన్స్గా వెళ్ళండి. అదేవిధంగా తీసుకుంటే ఎన్సిఎఫ్, ఎస్ఈ, ఆర్టీ, ఎన్ఈపి 2020 ఇవన్నీ కూడా మీకు తెలిసినాయి, చాలా ముఖ్యమైన డాక్యుమెంట్స్. సో దయచేసి ఈ రకంగా మీకు అందుబాటులో తీసుకురావడం కోసం ఈ విధంగా వేరే కూడా, ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ ఏకి సంబంధించి ఏదైతే ఉందో ఈ యొక్క ఇగ్నో బిఎడ్ స్టడీ మెటీరియల్ వండర్ఫుల్. ఎవరైతే ఇప్పుడు పీజీ చేస్తున్నారో డైరెక్ట్ బిఎడ్ లేని వాళ్ళకు ఒక రకంగా చెప్పాలంటే ఇంగ్లీష్ మీడియం మిత్రులు అయితే చాలా ఎక్సలెంట్. తెలుగు మీడియం కూడా సహాయపడుతుంది దానికి. తెలుగు అకాడమీలో చాలా నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, అది వేరే సెపరేట్ వీడియోలో చేయడం అనేది జరుగుతుంది. ఈ రకంగా ఇందులో డౌన్లోడ్ చేశాను. ఇందులో కూడా దయచేసి గ్రూప్స్లో పెట్టడం జరుగుతుంది. అదే రకంగా గ్రూప్లో కూడా చాలామంది మిత్రులు మంచి మెటీరియల్ని కూడా షేర్ చేస్తున్నారు. వారికి మరొకసారి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, సో ఈ రకంగా మళ్ళొకసారి మీకు రివ్యూగా చెప్తున్నాను. ఈ రకంగా మనకు ఇంగ్లీష్ మీడియం సంబంధించిన ఏదైతే ఇగ్నో మెటీరియల్ ఉందో మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను కూడా అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసినాయే. ఇది పార్ట్ బికి సంబంధించి డిప్యూడియో ఎడ్యుకేషన్ అయితే ప్రిపేర్ అవుతున్నా అది సహాయపడుతుంది. అదేవిధంగా తెలుగు ట్రాన్స్లేషన్ ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, తెలుగు ట్రాన్స్లేషన్ అనేది మీకు చేయించడం జరిగింది. అన్నిటిని కూడా ఇది కూడా అందులో కూడా తెలుగు మీడియం ఎవరైతే ఉన్నారో వారికి కష్టం అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది, వెరీ ఇంపార్టెంట్. ఇట్లా చేసి పెట్టడం జరిగింది. సో మన యొక్క ఛానల్ను ఆదరిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అదే రకంగా ఇంకొక విజ్ఞప్తి కూడా, ముఖ్యంగా మన ఛానల్ కనుక తీసుకున్నట్టయితే కేశవరావు సైకాలజీ పెడగాజీ, అందులో కూడా మీకు చాలా ఉపయోగపడేటి మెటీరియల్ ఇదివరకే ప్రిపేర్ చేసాం. ఇక్కడ వెలిస్తే కేశవరావు సైకాలజీ పెడగాజీ అని మనం యూట్యూబ్లో కొడితే చాలు మీకు మన ఛానల్ వస్తుంది. ఈ ఛానల్ కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పనిసరిగా మీకు ఏమైతే అంటే మంచి మెటీరియల్స్ అనేవి అన్నీ చాలా వరకు ఇందులో మనం పెట్టాము. ఒక్కసారి మీకు సోర్స్ తెలిస్తే ఇక్కడ చూడండి, వీడియోస్, షార్ట్స్ అన్నీ ఫ్రీ మెటీరియలే. అందులో పోడ్కాస్ట్ అని ఉంటుంది. ఈ పోడ్కాస్ట్కి వెళ్తే చూడండి, మనకు పిఐ లోపల కూడా ఈ యొక్క హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫిలాసఫర్స్ మీద ప్రత్యేకమైన వీడియోలు చేశాను. తర్వాత పెడగాజికి సంబంధించిన వీడియోస్ కూడా ఇందులో కూడా స్పెషల్గా ఉన్నాయి. ఇవి కూడా పోడ్కాస్ట్ నడుస్తుంది, అది ఫ్రీ మెటీరియలే. కోర్సెస్ కూడా ఇక చూడండి, ఇక్కడ కోర్సెస్ అని ఉంది. ఈ కోర్సెస్లో దయచేసి మనకు చాలా సైకాలజీకి సంబంధించింది మార్థాన్ క్లాసెస్ పెట్టాను. ఇందులో ఇప్పుడు చూస్తే 3 ఉన్నాయి. ఏది అంటే డెవలప్మెంట్ మీద, అంటే వికాసం, తర్వాత అభ్యసనం మీద, కామన్ పెడగాజీ అనేది మనకు ఇస్తారు. దానిలో కూడా ఇచ్చారు. సో దానికి సంబంధించిన ఈ రకంగా. తర్వాత ఇంగ్లీష్ మీడియం మిత్రులకైతే సీటెట్కి సంబంధించిన మెటీరియల్ అంతా ఒక దగ్గరే ఉంది. కొన్ని వీడియోస్ మీకు తప్పనిసరిగా సహాయపడతాయి. దయచేసి నేను మళ్ళీ మీతోటి డీటెయిల్గా మాట్లాడతాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కూడా సహాయపడుతుంది. ఇది కూడా ఇంగ్లీష్ మీడియం మిత్రులకు సీటెట్ క్లాసెస్ అని పెట్టాను. ఇందులో కూడా దాదాపు మనకు లెర్నింగ్, అభ్యసనం ఇవన్నీ ఉంటాయి. అంటే ఇంగ్లీష్ టర్మినాలజీ ఉంది, ఇవి డెఫినెట్గా యూస్ఫుల్ అవుతాయి. తర్వాత ఇంతకుముందు మీకు చెప్పాను పోడ్కాస్ట్, ఇందులో ఒక్కసారి వెళ్ళండి, ప్లేలిస్ట్లో దొరుకుతుంది. పోడ్కాస్ట్ అని ఉంటుంది, ఎన్లైనా దొరుకుతుంది మీకు. ప్లేలిస్ట్ ఉంది, పోడ్కాస్ట్ ఉంది, కోర్సెస్ ఉన్నాయి. సో దయచేసి మీకు ఎందులోకి వెళ్ళినా కూడా, సో ఇక్కడ మామూలుగా పెడగాజీకి సంబంధించింది పోడ్కాస్ట్. అదేవిధంగా పెడగాజీ ఇక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం అనే ఉంది. దయచేసి ఇది ఆల్రెడీ దీనికి సంబంధించింది. ఇట్లా ఈ రకంగా మనకు యూట్యూబ్లో కూడా దయచేసి జస్ట్ తప్పనిసరిగా మరొకసారి విజ్ఞప్తి, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పనిసరిగా మీకు ఉపయోగపడే మెటీరియల్ అందులో కూడా పెడతాను. ఏమైనా క్లాసెస్ తీసుకోవడం అని అంటే నాకు వీలును బట్టి, అంటే నేను మంచిగా ప్రిపేర్ అయ్యి మీకు ఉపయోగపడతాను అనుకున్నప్పుడు డెఫినెట్గా టాపిక్ తీసుకుని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కానీ వచ్చే 2 నెలలు అయితే చాలా కీలకం. మీరు మంచి ఇలాంటి ఇప్పటి బుక్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకోండి, ప్రింట్అవుట్ తీసుకోండి. సరే వేరే ఏమైనా బుక్స్ తీసుకోవాలంటే అది మీ ఇష్టం, ఒకసారి చూసుకోండి, చెక్ చేయండి. ఉంటే నష్టమైతే లేదు, ఒకసారి చెక్ చేసుకోండి. ఒక 3-4 రకాల మెటీరియల్ వచ్చినాయి మార్కెట్లో, ఏది బెస్ట్ ఉందో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని తీసుకుని దగ్గర పెట్టుకోండి, నష్టమైతే లేదు. అదేవిధంగా సరే మేము ఛానల్లో మరి వేరే అడుగుతారు, సరే ఎవరిది మేము తీసుకోమంటారు మెటీరియల్ కానీ, లేకపోతే వేరు వాళ్ళు అంటే మన మిత్రులు చేస్తున్నారు. మీకు ఏది నచ్చితే అది ఒకసారి చూసుకోండి, వాళ్ళ యొక్క యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి, టోటల్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏదనేది గమనించుకొని చేసుకుంటే ఒక స్కఫోల్డింగ్ లాగా ఉపయోగపడుతుంది. ఒక 10% అన్నా అసలు మిస్యూజ్ అనేది కాదు, అసలే ఉపయోగపడేదని కాదు. కానీ ఏదైనా మీ విజయం అంతా కూడా
మీ హార్డ్ వర్క్ మీదనే డిపెండ్ అవుతుంది. 80 to 90% మీరే సబ్జెక్టు ప్రామాణికమైన పుస్తకాలు చదవండి, సబ్జెక్టు డెప్త్ సంపాదించుకోండి, బిట్స్ ప్రాక్టీస్ చేయండి. చదువుతూ బిట్స్ ప్రాక్టీస్ చేయాల్సిందే. అదే రకంగా తీసుకున్నట్టయితే రెండవది మీరు రివిజన్ చేసుకుంటూ బిట్స్ ప్రాక్టీస్ చేసుకోండి. అదేవిధంగా అవకాశం ఉంటే ఎక్కడైనా కూడా మీరు ఇప్పుడు ఆల్రెడీ అంటే వేరు వాళ్ళు పెడుతున్నారు మామూలుగా టెస్ట్లు, కనీసం వీక్లీ ఒక టెస్ట్ కానీ అట్లా అవకాశం ఎక్కడ ఉంటే 2.5 అవర్స్కి అట్లా దయచేసి టెస్ట్ కూడా ప్రాక్టీస్ చేసుకుంటే మనకు చాలా ఇంపార్టెంట్, సహాయపడుతుంది మనకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి 9949038638. వన్స్ అగైన్ అదేవిధంగా నా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. తర్వాత మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గ్రూప్లో జాయిన్ కావాలంటే ఇంతకుముందు చెప్పినట్టే 9949038638కు మెసేజ్ పెట్టినా చాలు, లేదా అందులో కూడా నేను మీకు ఈ వీడియోకి కూడా లింక్ పెడతాను, అందులో లింక్ ద్వారా కూడా జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. ఈ 2 months మాత్రం మంచి కష్టపడండి, హార్డ్ వర్క్ చేయండి, ఫలితం మీ చెంతనే ఉంటుంది. అదేవిధంగా డైట్ లెక్చర్స్ మిత్రులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా హృదయపూర్వక అభినందనలు. వారికి కూడా చాలా మెటీరియల్ కూడా మీకు అప్లోడ్ చేశాను. తప్పనిసరిగా మీకు ఏంటంటే పార్ట్ పేపర్ 2 పార్ట్ బికి సంబంధించి. ఇక పార్ట్ ఏ అంటే మనకు తెలిసిందే, తెలుగు అకాడమీ బెస్ట్ బుక్స్ ఉన్నాయి. నేను మరొక వీడియోలో దాని గురించి వివరంగా చెప్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.